ఎవరు కాదు ఆయిల్ బాధ్యత అన్నాడు. దాన్ని మనం ముందు కూడా గ్యాస్ పెట్ వేసాం. అంటే ఏరేటప్పుడు వచ్చి నీళ్ళు వస్తుందని గ్యాస్ పెట్ వేసాం. గ్యాస్ పెట్ వేసిన నుంచి కూడా కంప్లైంట్ ఉంది, ఇది మైలేజ్ రావట్లేదు. అవును, రావట్లేదు, మైలేజ్ రావట్లేదు. మైలేజ్ రావట్లేదు అన్నాను. మన ల్యాప్టాప్ అంటే బిఎస్4 కాబట్టి ల్యాప్టాప్ పెట్టించాం. ల్యాప్టాప్లో ఏం చెప్తున్నది, ఇంజన్ పికప్ బాగానే ఉంది అన్నాడు. ల్యాప్టాప్ పెట్టిన అది ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల మైలేజ్ రావట్లేదు అన్నాడు ల్యాప్టాప్ ఆయన. ఈ డ్రైవర్ గారు కాదు మామూలుగా చూస్తాను అన్నాడు ఈయన. దాన్ని పంపులు కొట్టాయని కూడా చూపెట్టారు. పంపులు కొట్టాయని కూడా ఏమన్నాడు, పంపులు బాగానే ఉన్నాయి అన్నాడు. ఇంకో టిప్పు చూడమంటారండి అంటే నేను వాల్టేజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వేరే మార్గం లేదు, వాల్టేజ్ చేస్తే నా పెరిగి తరగతి దాన్ని బట్టి మనం చేద్దాం. అప్పుడు 2 టిప్పులు చూద్దాం. ఇప్పుడు మనం వాల్టేజ్ చేయడానికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే విజయవాడ ఆటోనగర్లో మన బండి పని అయితే చేపిస్తున్నాం. విజయవాడలో 5వ నెంబర్ రోడ్లో ఖలీల్ మేస్త్రి గారి షెడ్లో అయితే మనం బండి అయితే చేపిస్తున్నాం. ఫ్రెండ్స్ వాల్ ట్యాపిట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వాల్ ట్యాపిట్ చేయడానికి ఓపెన్ చేస్తున్నారు ఇంజన్ టాప్. మైలేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల మనం పంప్ చెక్ చేయించాము. మళ్ళీ ఇది మన కంప్యూటర్తో సెన్సార్ చెకింగ్ చేయించాము. అంతా కరెక్ట్గానే ఉందన్నారు. అయితే ఒకసారి వాల్ ట్యాపిట్ కూడా సెట్టింగ్ చేసేద్దాం అని వాల్ ట్యాపిట్ అయితే చేస్తున్నారు. ముందుగా మొత్తం బోల్ట్లన్నీ ఇప్పేస్తున్నారు. బోల్ట్లన్నీ ఇప్పిన తర్వాత పైన టాప్ తీస్తే ఇంకా మనకి ట్యాపిట్ అనేది కనపడుతుంది, వాల్ ట్యాపిట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఇలానే మీకు నేను వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్. ఇంజన్ మెకానిజం గురించి, లారీ మెకానిజం గురించి కూడా మొత్తం మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. టాప్ అయితే ఇప్పేసాం. మొత్తం అడ్డొచ్చిన సామాన్లన్నీ ఇప్పేసి పక్కనైతే పెట్టుకున్నాం. ఈ విధంగా అయితే టాప్ ఇప్పినాక చెక్ చేస్తారు. ఇది వీటితో చెక్ చేస్తారు, బ్లేడ్స్తో. విజయవాడ ఆటోనగర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. 2 రోజుల నుంచి ఆటోనగర్లోనే ఉన్నాం. ఇవాళ అయితే పని అయిపోతుంది మ్యాక్సిమం. బెండ్ ఉన్నాయని స్టడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది వాల్ ట్యాపిట్ కనపడుతుంది కదా మీకు. న్యూట్రల్లో పెట్టుకొని వెనకాల నుంచి తిప్పుతారు, టైర్ అయితే తిప్పుతారు. అయితే ఇంజన్ కూడా ట్యాపిట్ పైకి కిందకి అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం వైర్లు కూడా అవబడుతున్నాయి మీకు నాజల్స్ దగ్గర. ఇది సెన్సార్ బండి కదా, అందుకే వైర్లు ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇంకా మంచిగా ట్యాపిట్ అయితే.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాల్ ట్యాప్ ఫిట్ అయితే అన్నిటికీ చేసుకుంటూ పోతారు. ఈ విధంగా అయితే వాల్ ట్యాప్ ఫిట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వాల్ ట్యాప్ ఫిట్ అయితే సెట్టింగ్ చేస్తూ ఉంటారు. వాల్ ట్యాప్ ఫిట్ చేయడం వల్ల మనకి ఇంజిన్ స్మూత్నెస్ అనేది ఉంటుంది. ఇంజిన్ స్మూత్నెస్ కూడా బీటింగ్ మారుతుంది ఫ్రెండ్స్. ఇంజిన్ బీటింగ్ అయితే మారుతుంది మనకి. దీంతోపాటు ఎయిర్ ఫిల్టర్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. టర్బో కూడా కరెక్ట్గా ఉండాలి. మొత్తం అన్ని కరెక్ట్గా ఉంటేనే ఇంజిన్ కూడా లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంజిన్ ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలా ఎనీ టైం. ఇంజిన్ ఆయిల్ అయితే మనం ఎనీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలా. ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా ఉంటే ఇంజిన్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ బాక్స్ ఆయిల్తో పాటు హౌసింగ్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు. లాంగ్ తిరిగే బండి అయితే 6 నెలలు 7 నెలలకి ఒకసారి మార్చుకుంటూ ఉంటారు. లోకల్ బండ్లు అంటే ఒక 8 నెలలు 10 నెలలకు మార్చుకుంటారు. మనం ఎక్కువ శాతం తిరుగుతూనే ఉంటాం అటు ఇటు. లోకల్ కూడా తిరుగుతూనే ఉంటాం, బయటికి కూడా తిరుగుతూనే ఉంటాం. చూడండి డాష్ బోర్డ్. ఈ విధంగా అయితే వాల్ ట్యాప్ ఫిట్ సెట్టింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ వాల్ ట్యాప్ ఫిట్ అయితే సెట్టింగ్ చేస్తున్నారు. ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. అన్ని సామాన్లు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. కామెంట్ చేసేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంజన్ సౌండ్ ఎలా ఉందో ఏంటో. ఫ్రెండ్స్ మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంజన్ సౌండ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.